మొన్నటిదాకా ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, సెలబ్రిటీలు వీళ్ళందరూ కూడా బెట్టింగ్ యాప్లు, ప్రమోషన్లు అవి ఇవి అని చెప్పి కేసులలో ఇరుక్కున్నారు. ఈ బెట్టింగ్ యాప్ వచ్చాడంతా పక్క పెట్టింది. ఇప్పుడు లేటెస్ట్గా చూసుకుంటే ఈ డేటింగ్ యాప్స్ ఏదైతే ఉన్నాయో దీనిపైన పడ్డారు. ఏడ స్క్రోల్ చేసినా కూడా ఇంకోండి ఈ డేటింగ్ యాప్ని వాడండి, ఫ్రెండ్స్ని క్రియేట్ చేసుకోండి అని చెప్పి ఇదేందో మరి కొత్త వ్యవహారం ఏందో అర్థమవుతలేదు. మరి దీనికి ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపుతున్నారు యూత్ అంతా కూడా అనేది అసలు అర్థమవుతలేదు. ఎందుకంటే నేను ఇప్పుడు ఈ ముచ్చట గురించి ఎందుకు మాట్లాడుతున్నా అంటే, హైదరాబాద్లో ఒక విక్టిమ్ ఏమైందంటే సేమ్ ఇట్లనే డేటింగ్ యాప్లో ఒక అమ్మాయిని కలుసుకున్నారు. ఇద్దరు కూడా డేటింగ్ యాప్లో కలుసుకొని ఏమైంది మాట్లాడుకున్నారు, కొన్ని రోజులు మాట్లాడుకున్నాక ఏమైంది, ఒక రోజు వీడియో కాల్ చేసుకున్నారు. వీడియో కాల్ చేసుకున్నాక ఏం చేసింది, ఆ అమ్మాయి రికార్డ్ చేసేసి దాన్ని ఎడిట్ చేసి మళ్ళీ ఈయనకు పంపి పైసలు అడిగింది. మొత్తం 1.3 lakhs అనేది ఆయన దగ్గర నుంచి తీసుకున్నది. కానీ అడిగింది ఎంత, 1.8 lakhs. ఇది ఇంకో కొత్త రకమైన సైబర్ క్రైమ్. ఎవరు లేనట్టు అసలు ఇక ఒక అమ్మాయి లేకపోతే ఒక అబ్బాయి లేకపోతే ఏమవుతుందో ఇవన్నీ ఏంటంటే టైంపాస్ వేసాలు అంతే. ఇవన్నీ టైంపాస్ వేసాలు. ఏడ పని లేక చిల్లర కథలు పడేటోళ్ళు ఉంటారు కదా, అంతా వాళ్ళ కోసం ఇట్లాంటి యాప్లు వస్తూ ఉంటాయి. దాంట్లో మోసపోయేటోళ్ళు కూడా ఇట్లా చాలా మంది ఉన్నారు. దీనివల్ల ఎవరికి ఉపయోగం, ఏమి ఉపయోగం చెప్పండి. ఎక్కడ గుడిమల్కాపూర్ మెహందీపట్నం. మళ్ళీ అమ్మాయి కూడా ఇక్కడమే కాదు, పూణేకి చెందిన అమ్మాయి. ఇట్లున్నది ఇలా డేటింగ్ యాప్లు అని చెప్పి దాంట్లో అందరు పరిచయాలు. ఇక కొన్ని రోజులు అయినాక వాళ్ళ బాధలన్నీ చెప్పుకోగానే ఇక మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా ఇక చాలా బాధ అనిపిస్తుంది. అయ్యో ఇంత మంచిగా మాట్లాడుతున్నాడు కదా, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నారు కానీ ఇక బాధ అనిపించగానే చెప్పు నీ గూగుల్ పే నెంబర్ ఎప్పుడు కొట్టేస్తా అని చెప్పి వీళ్ళకి ఇష్టం ఉన్నట్టు అమౌంట్ కొట్టేస్తారు. ఏది ముందు వెనకాల ఏదో ఆలోచించుకోరు వీళ్ళు. అరే మాకు మంచిగా టైంపాస్ అవుతుంది కదా, మాట్లాడుతున్నాం కదా, వీడియో కాల్స్ మాట్లాడుతున్నాం కదా, కలుసుకున్నాం కదా, బయట కలుసుకున్నాం కదా. ఇక బయట కలిసినామంటే అంతే. ఇక బయట కలుసుకొని ఇక క్లోజ్గా మూవ్ అయినామంటే అంతే. ఇక ఏది అడిగినా ఇచ్చేస్తారు. ఇక కార్లు అడిగినా, బిల్డింగ్లు అడిగినా, ఏది అడిగినా కూడా, ఏది తీసుకోమన్నా కూడా 10 లక్షలు కావాలన్నా ఇచ్చేస్తారు, 5 లక్షలు కావాలన్నా ఇచ్చేస్తారు. ముందు వెనకాల ఏది కూడా ఆలోచించుకోరు. ఫస్ట్ ఈ డేటింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో వీటిపైన కూడా ఒకసారి గవర్నమెంట్ కూడా ఒకసారి దృష్టి పెట్టాలి. మళ్ళీ ఎవరైతే బెట్టింగ్ యాప్స్ పైన ఫైట్ చేసిండ్రో ఎవరు మన నాన్వేషణ గారు, మెయిన్గా మీరు దీన్ని ఒక్కసారి దీనిపైన కన్నేస్తే మళ్ళీ అందరూ ఒక్కసారి లైన్లోకి వస్తారు. నిజంగా దీనివల్ల ఉపయోగం ఉన్నదా, యూత్ అసలు ఎటు పోతున్నారు, దీనిపైన ఎంతమంది మోసపోతున్నారు ఏందనే ఒక్కసారి నాన్వేషణగా మీరు కూడా ఒక్కసారి దీనిపైన దృష్టి పెడితే అందరూ అప్పుడు దారిలోకి వస్తారు. లేదంటే ఇట్లాంటి క్రైమ్స్ ఇంకా పెరుక్కుంటూ పోతాయి. మళ్ళీ ఇది ఎవరో చిన్న ఇన్ఫ్లుయెన్సర్లు కూడా ప్రమోట్ చేస్తలేరు, పెద్ద పెద్ద హీరోయిన్లు కూడా ప్రమోట్ చేస్తున్నారంట. వాళ్ళందరూ ఎవరో మరి మీకు పైసలు ఏడ తక్కువైనాయో ఏందో అనేది కూడా తెలియాలి. మీరు అడ్వర్టైజ్మెంట్లు చేస్తే చేసుకోండి, కానీ దానివల్ల జనాలకు ఎంత ఉపయోగం ఉంది, దానివల్ల ఒకరి జీవితాలు నాశనం అవుతున్నాయా, ఒకరి జీవితాలు బాగుపడుతున్నాయా ఏందనేది చూడండి. ఎందుకంటే మళ్ళీ మీ పైన కేసులో ఒకసారి పడ్డాక అప్పుడు మీరు ఏమని చెప్పి జారుకుంటున్నారు, మాకు దీనివల్ల ఇంత ఎఫెక్ట్ అవుతుందని మాకు తెలియదు అని చెప్పి ఒక్కొక్కరు మెల్లగా జారుకుంటున్నారు. అట్లా పెద్ద పెద్ద బడా హీరోలు ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళందరి పేర్లు వస్తున్నాయి కదా, వాళ్ళు ఏమంటున్నారు, ఇప్పుడు మాకు దీనివల్ల ఇంత ఎఫెక్ట్ అవుతుందని తెలియదు అని చెప్పి నిమ్మలంగా జారుకుంటున్నారు. కానీ ఎన్ని కోట్లు దున్నుకోవాలో అన్ని కోట్లు దున్నుకున్నారు గ్యాప్లో మంచిగా అందరు. అందుకే ఎవరైతే యూజర్స్ దీన్ని వాడుతున్నారో జాగ్రత్తగా ఉండండి. అవతల వాళ్ళు ఎవరో మీకు తెలియదు, మంచిగా మాట్లాడుతున్నారు కదా అని చెప్పి మీరు ఇష్టం ఉన్నట్టుగా వాళ్ళతో క్లోజ్గా మూవ్ అయిన అనుకోండి, ఇవ్వండి మీ దగ్గర కూడా పైసలు ఎక్కువ ఉంటే ఇట్లా మీరు కూడా స్వాహా చేసుకోవాల్సింది. డేటింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని యూజ్ చేస్తుంది. ఇక మీ కర్మ అది. ఇంతగానని చెప్పినా కూడా ఏం కాదులే, మాకు టైంపాస్ అయితే లేదు, మేము వాడతాం, మేము ఇట్లే కానిస్తాం అనుకుంటే మీ కర్మ, ఇక మీకే వదిలేస్తున్నారు.